హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు సరదాగా వంట అయితే ప్రిపేర్ చేశారు. అది ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి. ఇద్దరు అక్క చెల్లెలు ఏం చేస్తున్నారు? కుకింగ్. ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? దేంట్లోకి? రైస్లో. గుంట కరెక్ట్గా పక్కన ఉంది, తీసుకో. పచ్చిమిర్చి వేసావా? పచ్చిమిర్చి ఆనియన్స్ వేయి, సన్నగా కట్ చేయాలి. ఆయిల్ వేసావా? చింతపండు అక్కడ చూసి వేగినట్టు ఉన్నాయి. చింతర వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒకేసారి. వేగినాయేమో చూడు స్వీటీ. కావ్యక్కకు తెలియదు, కావ్యకి. అంతలోకి అది పెట్టేసే వేడైతే. కావ్య పచ్చిమిర్చి టమాటా చట్నీ చేస్తుంది, స్వీట్ ఏం గుంట పొంగనాలు వేస్తుంది. టేస్ట్ ఎలా వచ్చిందో చూడాలి. ఇది చల్లారిపోతే మిక్సీ వేసేద్దాం ఈలోపు. మీకు చాలా వీడియోస్లో చెప్పా కదా, హాస్టల్లో గుంట పొంగనాలు ఉండవు కాబట్టి ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే తను ఈ చట్నీ అను గుంట పొంగనాలు కంపల్సరీగా చేపించుకునేది. తనకు చాలా ఇష్టం. దీని చట్నీ పల్లీల చట్నీ కన్నా టమాటా చట్నీ బాగుంది. అవి వేసేసి ఎంచక్కా కూర్చొని ఇద్దరు మొబైల్స్ చూసుకుంటున్నారు. ఇంకా అంతసేపు వంటగదిలో ఎలా నిలబడాలి అని నన్ను పంపించారు. ఇది ఐరన్ ప్యాను. దీంట్లో పొంగనాలు వేస్తే మంచిగా టేస్ట్ అయితే వస్తాయి. మనకి నాన్ స్టిక్లో వేస్తే అంత టేస్ట్ అనిపించవు. చట్నీ వేసా స్వీటీ మిక్సీ? వెరీ గుడ్, వేసే. చూసావా కారం చింతపండు సరిపోయిందేమో? సరిపోయిందా? ఫస్ట్ మంచిగా వేసేసారు. నిజంగా బాగా చేశారండి. టమాటా పచ్చిమిర్చి చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ ప్లేట్ వాళ్ళ డాడీకి ఇచ్చింది కావ్య, తర్వాత వాళ్ళు కూర్చొని తినేశారు. ఇంకిక్కడ మధ్యాహ్నం స్వీటీ వాళ్ళ అక్కకి కోని వేస్తుంది. భలే పెడుతున్నావురా స్వీటీ. ఏ డిజైను? అదే పొంది. ఓకే. తర్వాత నువ్వు ఆ చేతితో ఆ స్వీటీకి పెట్టు. ఇంక వీళ్ళిద్దరు కూర్చున్నారంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇంటర్ బీటెక్కి వచ్చేసారు కదా, పిల్లలు చాలా బిజీ అయిపోయారండి. అంతకుముందు చిన్న క్లాసులు అప్పుడైతే అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం ఈ నెలంతా హాలిడేస్ వస్తే. పాపం ఇప్పుడు వీళ్ళకి కలుసుకోవటానికి కూడా అస్సలు టైం ఉండట్లేదు. ఇంకా కావ్య ఎప్పుడన్నా హాస్టల్ నుంచి వచ్చిందంటే స్వీటీ వచ్చిద్ది వాళ్ళ అక్క కోసం. చక్కగా ఫోన్లో ఇప్పుడు అన్నీ వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాయి కదా, తెలియనిది ఏదైనా కూడా నేర్చేసుకుంటున్నారు పిల్లలు.
కోన్ అయితే ఇంకా ఫోన్లో చూసి స్వీటీ కావ్యకి వేస్తుంది. వంట అయినా ఏదైనా ఉపయోగించుకుంటే యూట్యూబ్లో చూసుకొని చక్కగా చేసుకోవచ్చు పిల్లలు. మా చెల్లి నేనైతే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటామండి. అలాగే మా పిల్లలు కూడా ఇంకా మాకన్నా ఎక్కువ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. మంచిగా అన్నీ షేర్ చేసుకుంటారు. కావ్య స్వీటీ వచ్చారంటే ఇల్లంతా సందడిగా ఉండిద్ది. కావ్య ఒక్కొక్కసారి నందిగం నుంచి విజయవాడ వెళ్ళిపోయిద్ది స్వీటీ కోసం. తనకి కాలేజీ ఉండి రాలేను అనుకుంటే ఇంకా కావ్యనే వెళ్ళిద్ది అనమాట. కానీ ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందంటే కంపల్సరీగా ఇద్దరు కలుసుకోవాల్సిందే. ఇంక వీళ్ళిద్దరి మధ్యలో ప్రదీప్ కూడా, ముగ్గురు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. బయటకు వెళ్తారు. ఈవినింగ్ టైంలో పానీపూరి అంటారు, పిజ్జా అంటారు, ఏదో ఒకటి అట్లా సరదాగా బయటకు వెళ్ళి స్పెండ్ చేస్తారు. ఇంకా నైట్కి అయితే నేను పుల్కా చేయమని చెప్పారు. పుల్కాకైతే ఎప్పుడు పన్నీర్ కర్రీ ఎక్కువ చేస్తా కదా, ఈరోజు మిల్ మేకర్ కర్రీ చేద్దామనేసి చేస్తున్నా. మిల్ మేకర్ కర్రీ అందరికీ తెలిసే ఉండిద్ది. టమాటా వేసి చేస్తూ ఉంటారు. ఇంక ఈరోజైతే నేను టమాటాలు 2 వేసి ఎక్కువ మిల్ మేకర్ వేసి చేస్తున్నా. మిల్ మేకర్ కర్రీ అంటే స్వీటీకి చాలా ఇష్టం. ఎప్పుడన్నా ఫోన్లో నేను ఇలా మిల్ మేకర్ చేశానంటే పెద్దమ్మ నేను వచ్చినప్పుడు చేయవా అనిద్ది. తనకు అంత ఇష్టం అనమాట. దానికోసమే మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా. ఇప్పుడు నేను చూపించేదైతే చిన్న సైజు మిల్ మేకర్ అండి. ఇంకొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి కదా, అవైతే బిర్యానీలోకి బాగుంటాయి. కర్రీకి అయితే చిన్నవే సరిపోతాయి. ఫస్ట్ హాట్ వాటర్లో వేసి జస్ట్ అట్లా 2-3 నిమిషాలు ఉంచేస్తే మంచిగా మనకి ఆ వాటర్ అంతా పీల్చేసేసుకొని లావుగా అయిపోతాయి కదా. తర్వాత కొంచెం చల్లారనిచ్చి వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టాను. కొంచెం ఆయిల్, పసుపు, సాల్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేశాను. అప్పుడు దాంట్లో ఉండే వాటర్ అంతా పోయిద్ది అనమాట. మెయిన్ మనకి ఈ కర్రీకి ఈ మసాలా చాలా ఇంపార్టెంటు. ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయి, అలాగే మిరియాలు 2 స్పూన్స్ వరకు, ధనియాలు 1 స్పూన్ వరకు, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ ఎండు కొబ్బరి లేకపోయినా పచ్చి కొబ్బరి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితేనే బాగుండిద్ది. ఏంటంటే ఈ కర్రీకి ఎక్కువ టమాటా వేసేసి తక్కువ మిల్ మేకర్ వేసుకుంటే మనకి సేమ్ టమాటా కర్రీ లాగా అనిపించిద్ది. అలా కాకుండా ఎక్కువ మిల్ మేకర్తో చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేగిన తర్వాత బాగా పండిన 2 టమాటాల వరకే వేసాను నేను. ఇప్పుడు ఎక్కువ మిల్ మేకర్తో చేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. మనకి మిల్ మేకర్తో చేసిన మసాలా కర్రీ లాగా ఉండిద్ది అనమాట. ఇంకా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసాను. అవి మంచిగా మగ్గిన తర్వాత బాగా పండిన టమాటాలు కూడా వేసాను. ఇంకా దీనికి సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటిది ఏం అవసరం ఉండదు. మనం ఆ మసాలా పౌడర్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేసాం కదా, ఇంకా అది సరిపోయిద్ది. టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం యాడ్ చేశాను. తర్వాత మిల్ మేకర్ కూడా వేసి మిక్సీ వేసా కదా ఇందాక, కొబ్బరి పౌడర్ మొత్తం వేసి అట్లా కలిపేసి 2-3 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఆ మసాలా మొత్తం మిల్ మేకర్కి పట్టిద్ది. కొంచెం చపాతీ కంటే గ్రేవీ రావాలి కదా, హాట్ వాటర్ వేసాను. కూలింగ్ వాటర్ వేస్తే మనకు కర్రీ చప్పగా అయిపోయిద్ది. చిన్న గ్లాస్ వరకు పక్క స్టవ్ మీద వేడి చేసి ఆ వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్గా మొత్తం కర్రీ అంతా అయిపోతే లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఈ కర్రీ చాలా బాగుండిద్దండి. ఎక్కువ చపాతీకి, పుల్కాకి బాగుంటుంది. పూరీకి ఏమో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఎక్కువ పుల్కాకి ప్రదీప్ చాలా ఇష్టం. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. తనకి మిల్ మేకర్ కానీ పన్నీర్ కర్రీ అంటే బాగా ఇష్టం. ఇంకా స్వీటీ అయితే పుల్కా చపాతీలు చేయడానికి స్పెషలిస్ట్ అనమాట. తను అక్కడ కూడా బాగా చేసుకునిద్ది.
కావ్యకి పెద్దగా వంట అయితే రాదు, స్వీటీకి అయితే పర్లేదు బాగానే చేసిద్ది. కొంచెం కొంచెం అన్ని కర్రీస్ తనకి చేయటం వచ్చనమాట. మంచిగా పుల్కా అయితే ప్రిపేర్ చేస్తుంది. ఆయిల్ ఏమీ లేకుండా కూడా పొంగేటట్టు చేసిద్ది. ఇంకా నందిగా వచ్చినా సరే విజయవాడలో అయినా ఎక్కువ చపాతీ పూరి ఇటువంటి వాటికి స్వీటీనే ఉంచుతాం వంటగదిలో. ఈ కర్రీలో ఎక్కువ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అటువంటిది యూజ్ చేయలేదు కాబట్టి మంచిగా పుల్కా చేసుకొని ఎక్కువ కర్రీతో తినేయచ్చు అనమాట. ఎక్కువ డిన్నర్లో లైట్ ఫుడ్ తీసుకోవాలి, రైసు తగ్గించేయాలన్న వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగుండిద్ది. మిల్ మేకర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి. అంతేనండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కావ్య స్వీటీ వంట ఎలా ప్రిపేర్ చేశారో కూడా కామెంట్ చేసి లైక్ చేయండి.